పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో మనము ముసలమ్మ ముచ్చట్లు కాదు, కానీ దేవుని మాటలు మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన ఆ చనిపోయిన లాజరును 3 దినాలు ఆయన లాజరును బయటికి రమ్మంటే వచ్చాడా లేదా? వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక మనలో ఉన్న రాతి గుండెను తొలగించుకోవాలి. మాంసపు గుండెను నీకు ఇస్తానంటున్నాడు ప్రభు. నీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె అయితే మెత్తగా ఉండదు. రాతి గుండె అంటే ఎక్కడ ఉంచినా, చెరువులో ఉంచినా, బావిలో ఉంచినా, సముద్రంలో ఉంచినా, ఎక్కడ ఉంచినా కూడా అది మెత్తబడదు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోపల మనము భూమితో కొలిసినప్పుడు నిర్గమకాండం 16-18 చూసినట్టయితే హెచ్చుగా కూర్చున్న వారికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చున్న వారికి తక్కువ మిగలలేదన్న. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 8-3 ఆహారం వలనే కాక దేవుడు సెలవించిన ప్రతి మాట వలన బ్రతుకుతుందని మీకు తెలియజేస్తున్నాను. కనుక మీ పితరులు మన్నాను తిని పోషించబడాలని ఇక్కడ రాబోయేట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఆ యొక్క విధవరాలు ఏలియాని పోషించింది. దేవునికి స్తోత్రం. ఆ కరువు కాలంలో ఎవరిని పోషించింది? విధవరాలు ఏలియాని పోషించింది. దేవునికి స్తోత్రం. ఆ ఏలియా అన్నాడు, మొట్టమొదటిగా నీళ్ళతో గుడ్డు పెట్టుకుని రమ్మన్నాడు. తర్వాత ఒక అప్పం చేసుకొని రమ్మన్నాడు. ఆ దైవదాసుడు తెచ్చి ఇచ్చిన తర్వాత ఆ దైవదాసుడు ఏం చేశాడంటే, ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు ఏ కరువు లేకుండా వాళ్ళు జీవించినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. లోకంలో నా యొక్క దొంగిలించున్నారు, 10వ భాగము దొంగిలించున్నారు. నా మందిరంలో 10వ భాగం ఉన్నట్లు ఆకాశం వాటిని పట్టజాల దేవుడు మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. కనుక వాళ్ళు 20 కుప్పలు ఎత్తే 10 కుప్పలే భాగమే వచ్చింది. 50 కొలనులు ద్రాక్షరసం కొలిస్తే 20 కొలనులే వచ్చింది. కారణం ఏంటంటే దేవుడికి ఇవ్వకపోవటం వల్ల అన్నట్టుగా మనం చూస్తున్నాము. కనుక దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల చూపించిన కృష్ణ పరిధి ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ఆమె